వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను సహస్ర. గత 4 రోజుల నుంచి ఏపీ తెలంగాణలో బీభత్సమైన వానలు వరదలు రావడం చూస్తా ఉన్నాము. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అయితే ఏపీకి అయితే వరద పోటెత్తింది. విజయవాడ అయితే ఆల్మోస్ట్ మునిగిపోయింది. అసలు ఎందుకు ఇలా మునిగిపోవడానికి కేవలం ప్రకృతి ఒక్కటేనా, మానవ తప్పిదం ఏమైనా ఉందా? ఈ అంశాలను కూడా ఈరోజు మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ వేల్పూరి శ్రీనివాసరావు గారు. ఆయన అడుగుదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సరే, ఫస్ట్ ఈ వానలు రావడానికి ముఖ్య కారణం వాతావరణంలో కొన్ని మార్పులు జరగడం వల్ల వస్తున్నాయి. ఇదొక ఎత్తు అయితే, మరోవైపు మన మానవ తప్పిదమే ఒకటి ఉంది. ముఖ్యంగా ఎక్కడికక్కడ ఇప్పుడు హైడ్రా వచ్చింది హైదరాబాద్ లో. అదే ఇంతకు ముందు వచ్చింటే ఈ చెరువుల ఆక్రమణ కాకుండా ఉంటే ఇటువంటి వాతావరణ మార్పులు వచ్చేవి కాదు. రెండోది, ఇప్పుడు భూ కబ్జాల వల్ల విజయవాడలో కూడా ఇట్లాంటి పరిస్థితి రావడానికి కూడా మానవ తప్పిదం ఉందంటారా? అయితే వాళ్ళ రెండు రాష్ట్రాలు కూడా తెలుగు రాష్ట్రాలు వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవాళ ఈ సైక్లోన్ ఎఫెక్ట్ చాలా భయంకరంగా ఉంది. అంటే గత 50 సంవత్సరాల క్రితం ఇలాంటి పరిస్థితి ఒకసారి విజయవాడకు వచ్చిందని చెప్తున్నారు. అయితే ఇవాళ కేవలం ప్రకృతి ఎఫెక్టే కాకుండా ఇవాళ చెరువులు కానీ కుంటలు కానీ ఏదైతే వాగులు వంకలు ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటిని కూడా కబ్జాలు చేయటము. దగ్గర 1,00,000 ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ అనండి, విశాఖపట్నం అనండి, తిరుపతి అనండి, గుంటూరు అనండి, మంగళగిరి అనండి అనేక చోట్ల రాజకీయ నాయకులు కబ్జాలు చేశారు. వీటి మీద సరైన చర్యలు తీసుకోలేదు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు హైడ్రా అని రంగనాథ్ గారిని ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, డైనమిక్ ఆఫీసర్ని అపాయింట్ చేసి చర్యలు తీసుకుంటున్నారు. అన్ని రాజకీయ పార్టీల మీద. పల్లవరాజు గారు కాంగ్రెస్ పార్టీ అయినా కూడా వాళ్ళది ఉన్నా కూడా వాటిని అన్నింటికో డెమాలిష్ చేశారన్నమాట. ఎవరు చేసినా కూడా ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ అని కాకుండా మనం ఈ వరదలను నియంత్రించడానికి కొంతవరకు తగ్గటానికి ఈ కబ్జాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి. టాస్క్ ఫోర్స్ లాంటిది ఉంటే తప్పితే ఇది సాధ్యం కాదు. వాళ్ళ సలావుద్దీన్ ఓవైసీ గారు ఎంపీ గారు చెప్తున్నారు, మా కాలేజీ జోలికి వస్తే ఆయన కబ్జా చేసి చెరువులోనే కాలేజీ కట్టాడు, మా జోలికి వస్తే మీ అంత తెలుస్తూ ఉంటున్నాడు. అంటే ఎలాంటి వాళ్ళు ఎవరైనా సరే వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వాళ్ళు లా అండ్ ఆర్డర్ని వాళ్ళు చేతుల్లో తీసుకునేటట్టుగా ప్రభుత్వాన్ని బెదిరించినప్పుడు డెఫినెట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళు హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అని కాదు. వాళ్ళు కబ్జా చేయటమే నేరం. నేరం చేసి ఒక నేరస్తుడు ప్రభుత్వాన్ని ఐపీఎస్ అధికారులని బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తున్నాడు అంటే అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడ ఉన్నామా అనేది ఒక పాయింట్ అనమాట. అందువల్ల రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఎవరు వచ్చినా ఆయన వెనక్కి తగ్గకుండా ముందుకెళ్తే డెఫినెట్గా హైదరాబాద్ను కూడా మనం కాపాడుకోవచ్చు. వాళ్ళు హైదరాబాద్లో కూడా వాళ్ళు ఎంత పరిస్థితి ఉందంటే కేవలం కబ్జాలే. అంటే 3,500 చెరువులు ఉంటే ఒక 5-6 జిల్లాల్లో హైదరాబాద్లో మరి 80% చెరువులను కబ్జా చేశారు. రియల్ ఎస్టేట్ వేల కోట్ల రూపాయలు ప్రభుత్వంలో ఉన్నటువంటి గతంలో కేసీఆర్ గారు ఉన్నారు. మరి వాళ్ళ ప్రభుత్వంలో కూడా మరి వేల కోట్ల రూపాయలు లంచాల పేరుతో ఎన్ని అధికారులు తీసుకొని వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చారు, విల్లాస్ కట్టారు. అపార్ట్మెంట్స్ 30 ఫ్లోర్లు, 40 ఫ్లోర్లు, 50 ఫ్లోర్లు అపార్ట్మెంట్స్కి పర్మిషన్లు ఇవ్వటం, చెరువులు మొత్తాన్ని హోల్సేల్గా కబ్జా చేయటం ఇవన్నీ జరగటం వల్ల వాళ్ళు హైదరాబాద్ నష్టమైంది. అదేవిధంగా విజయవాడ అటు పరిసర ప్రాంతాల్లో కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కబ్జాలు చేసింది. వాటన్నిటి మీద కూడా హైదరాబాద్ తరహా ఇది కూడా విజయవాడలో కూడా ఏర్పాటు చేస్తే రాష్ట్ర స్థాయిలో ఇక్కడ కూడా రాష్ట్ర స్థాయికి పెంచాలి. ఒక్క హైదరాబాద్ అనే కాదు, ప్రతి జిల్లా స్థాయిలో కూడా కబ్జాలు జరుగుతాయి. ఎక్కడైతే ల్యాండ్స్ వాల్యూ ఉంటాయో అక్కడ చెరువులు అవన్నీ కూడా పార్కులు మొత్తం కబ్జా చేసి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరి మీద ఉక్కుపాదం పెట్టి ప్రతి ఒక్కళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. అది కూడా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి తీసుకున్నప్పుడు మాత్రమే ఇది అవుతుంది. ఇప్పుడు మానవ తప్పిదం అనేది 50% ఉంది. ఇక్కడ ప్రకృతి ఎఫెక్ట్ ఉంది, దాంతోపాటు మానవ తప్పిదం వల్ల ఎక్కువగా నష్టం జరుగుతుంది. కాబట్టి మనం డెఫినెట్గా ఇవాళ ప్రజల యొక్క సెక్యూరిటీ చూడాలి. మరి అమాయకులు బాధితులు అవుతారు. తెలియకుండా కూడా చాలామంది ఫ్లాట్స్ విల్లాస్ కొంటూ ఉంటారు. మరి ఎవరైతే అధికారులు ఇట్లా తప్పుడు పత్రాలు ఇచ్చి అనుమతులు ఇచ్చారో, అక్రమ అనుమతులు ఇచ్చారో, లంచాలు తీసుకుని వాళ్ళందరూ కూడా సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. క్రిమినల్ కేసులు పెట్టాలి. కఠినమైన శిక్షలు, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు జైలు ఆటోమేటిక్గా 1 మంత్లో పడిపోవాలి. అప్పుడు మాత్రమే కబ్జాదారులు కానీ అదేవిధంగా అవినీతి అధికారులు కానీ కంట్రోల్ అవుతారు. లేకపోతే కంట్రోల్ కాదు. ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది కూల్ చేస్తున్నారు, కొంతమంది బాధితులు ఉన్నారు, కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా బాధపడుతున్నారు.
మరి అధికారులు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఎందుకు వారు చూసుకోలేదు, వాటి మీద చర్యలు తీసుకోరా? అధికారులు కేవలం అవినీతికి పాల్పడుతున్నారు. ఒక 1000 కోట్ల ప్రాజెక్టు ఏముంది, ఆటోమేటిక్గా అక్కడ ఉన్న కమిషనర్కు 10 కోట్లు ఇస్తారు. వాళ్ళ లైఫ్ మొత్తం కూడా ₹1 కోటి రాదు. ఒక ఎంప్లాయీకి లైఫ్ మొత్తం కూడా ₹1 కోటి రాదు. ఒకేసారి 10 కోట్లు ఇస్తే నాకు ఇది చాలు అని అవినీతి అంటే చాలా ఈజీ అయిపోయింది. జాబ్ అయినా పెద్ద నష్టం లేదనుకున్నట్టు. అందువల్ల ఏంటంటే ఈ అవినీతి పరులకు కఠినమైన శిక్షలు, మన భారతీయ సినిమా చూసాం కదా, అంటే ఆ స్థాయిలో అట్లా కఠినమైన శిక్షలు, చట్టం డైరెక్ట్గా ఒక యాక్షన్ తీసుకుని మరి చట్టాన్ని సవరించాలి. పూర్ణ చట్టాలు అంత కఠినంగా లేవు కాబట్టి చట్టాన్ని కూడా సవరించి కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేయాలి. ఆస్తులను జప్తు చేసినప్పుడు మాత్రమే ఈ కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ అయితే ఇవాళ పేదలు రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి ఉండదు. మరి వాళ్ళ విజయవాడలో కూడా దగ్గర 10 మంది చనిపోయారు అనమాట. అంటే ఆ కొండల మీద కూడా కొన్ని పర్మిషన్స్ ఇచ్చారు. అట్లా కాకుండా ప్లెయిన్గా ఉండేటువంటి ఏరియాలో వాళ్ళందరినీ కూడా రద్దు చేసి ప్లెయిన్గా ఉన్న ఏరియాలో వేసి, ఎందుకంటే కొండల మీద ఏమవుతుందంటే మీకు బాగా వర్షం పడినప్పుడు ఇవన్నీ కూడా కింద పడతాయి అన్నమాట, రాళ్ళు బండ్లు పడినప్పుడు ఇల్లు మొత్తం కూలిపోయింది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చనిపోతారు అన్నమాట. అంటే అలాంటివి జరగకుండా ఉండాలంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ కానీ, మున్సిపల్ కానీ, ఇరిగేషన్ వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకోవాలి. అక్కడ తప్పు జరిగిందంటే 4-5 డిపార్ట్మెంట్లని బాధ్యులను చేయాలి. అక్కడ ఎవరైతే హెడ్స్గా ఉన్నారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. దోషిని ఎవరిని వదలకూడదు. నాకు ముఖ్యమంత్రి బావమర్ది అవుతాడని, తమ్ముడు అవుతాడని, అన్న అవుతాడని చెప్పేసి వాళ్ళని వదిలేస్తే ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. అందువల్ల వరదలు వచ్చినాయి అంటే మానవ తప్పిదం ఉంది, వాటిని మనం కాపాడుకోవాలి. మరి ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి కబ్జా చేస్తే దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు అవన్నీ కూడా డిమాలిష్ చేశారన్నమాట. అంటే వాళ్ళు ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యేనా, జడ్జి అని కాదు, ఎవరు కబ్జా చేసిన చట్టానికి అందరూ సమానమే. చట్టానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చుట్టం కాదు అనేది నిరూపించాలంటే మరి నిష్పక్షపాతంగా రేవంత్ రెడ్డి గారు కానీ, అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా పవర్ఫుల్గా వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటే తప్పితే ఈ కబ్జాదారుల యొక్క ఆటలు కంట్రోల్ కావు. కంట్రోల్ అయినప్పుడు ప్రజలకు కూడా లబ్ధి జరిగిద్ది అన్నమాట. ఎలాంటి వరదలు వచ్చినప్పుడు కూడా మనకి ఈజీగా మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి. మానవ తప్పిదం వల్ల జరగకూడదు. వాయనాడులో కూడా అలాంటి పరిస్థితి రావడానికి వాళ్ళు అక్కడ టూరిజం చేయడానికి చాలా కన్స్ట్రక్షన్స్ కట్టి, ప్రధానమంత్రి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, కన్స్ట్రక్షన్ కట్టి, విల్లాస్ కట్టి అన్ని చేసి ఇప్పుడు అది ఇంత దారుణమైన పరిస్థితి, ఎంతో మంది చచ్చిపోయారు. సేమ్ ఇప్పుడు ఏపీకి కూడా కొన్ని 100 మంది చనిపోయారు అక్కడ వయనాడులో. అక్కడ కూడా పొల్యూషన్ కంట్రోల్ జరిగింది. తర్వాత ఎన్విరాన్మెంట్ కూడా ఎఫెక్ట్ అయింది. అయితే ఇప్పుడు ఈ వానల వల్ల, వరద వల్ల ఏ రాష్ట్రాలు ఎంత ముప్పు వచ్చింది అంటారు సార్? అంటే మనకి గతంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో కూడా మొత్తం కర్నూలు సిటీ మునిగిపోయింది ఒక నెల రోజులు. అంటే అధికారులు డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఏదైతే ఉంటాయో R&D వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, వీళ్ళందరూ ముందస్తు చూపు లేకపోవటం వల్ల ఇవన్నీ సమస్యలు వస్తుంది. ఒక కెనాల్ ఉంది, ఆ కెనాల్ వాటర్ కిందకి వెళ్ళలేదు అనుకోండి, అక్కడ ఉన్నటువంటి హౌసెస్ మొత్తం కూడా మునిగిపోతాయి, షాప్స్ మునిగిపోతాయి, హౌసెస్ మునిగిపోతాయి. మీరు గతంలో చూసారు, మీరు కర్ణాటక బెంగళూరులో విల్లాస్ ఉన్నాయి, ఒక్కొక్క విల్లా కాస్ట్ 15 కోట్లు. కానీ అది బాగా డౌన్లో కట్టారు. కడటం వల్ల అక్కడ ఇల్లు మునిగిపోయినాయి, వెహికల్స్ కూడా మొత్తం మునిగిపోయినాయి. ఇంకా అవన్నీ కూడా దీనికి వేయటమే అనమాట, స్లాబ్కి వేయటమే. ఒక 4-5 కోట్ల వెహికల్స్ కూడా. అంటే నేనేమంటున్నా అంటే మనం పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కూడా ఇక్కడ పర్మిషన్ హౌస్ కన్స్ట్రక్షన్ ఇవ్వచ్చా లేదా అనేది డిపార్ట్మెంటు డిసైడ్ చేస్తుంది. చేసేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా అంచనా లేకుండా కేవలం లంచాల కోసమే నువ్వు ఎక్కడైనా పెట్టుకో, చెరువులో పెట్టుకున్నా కూడా హుస్సేన్ సాగర్లో కూడా పర్మిషన్ ఇచ్చేసారు. ఇప్పుడు అలాంటి చెరువులు మరి 80% వాళ్ళ కబ్జాలకు గురైనవి అంటే అధికారులు తప్పుదేమో లేకుండా ఎట్లా అవుతుంది? అక్కడ ఎమ్మెల్యేనో ఎంపీనో చెప్పారు అనుకోండి, ఇవ్వమని మినిస్టర్, వెంటనే వాళ్ళ మీద కేసు బుక్ చేయాలి. పలానా ఎమ్మెల్యే మమ్మల్ని బెదిరిస్తున్నాడు, పలానా ఎంపీ మీరు బెదిరిస్తున్నారు, పలానా మినిస్టర్ గారు ఫోన్ చేసి మాకు ఇవ్వమని అంటున్నాడు అని చెప్పేసి వాళ్ళ మీద మీరు కంప్లైంట్ కేసు బుక్ చేస్తే ఈ సమస్య ఉండదు. అట్లా కాకుండా వాళ్ళు చెప్పారని చెప్పేసి మీరు కూడా పర్మిషన్స్ ఇవ్వటం వల్ల వాళ్ళ అస్తవ్యస్తంగా తయారయ్యి మరి వాళ్ళ మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదు, విజయవాడని మనం కాపాడుకోవాలంటే ఈ కబ్జాదారులు అంతం చేయాల్సిందేను. వాళ్ళు భర్తం పట్టినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇదండి, నిజంగా అధికారుల నిర్లక్ష్యం వల్ల
ఇక్కడ కబ్జాలు ఎక్కువ అవడం వల్ల వాయనాడులో జరిగినటువంటి పరిస్థితి ఇప్పుడు మన ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా జరగబోతుందని హెచ్చరిక ఇది మాత్రమే. ఇక్కడైనా ఇలాంటి తప్పుదలు చేయకుండా ఉంటే నెక్స్ట్ ఇటువంటి అనివార్యాలు జరగకుండా మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు అనేది ఈ సార్ చెప్తున్నటువంటి మాట. మరి అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ KTV తెలుగు. నమస్తే.